హాయ్ అండి అందరికి. జై జవాన్ జై కిసాన్, రామ్ రామ్ భయ్య సాబ్కి. ఓకేనా, అందరు బాగున్నారా? అందరు బాగుంటే కూడా చాలా మంచిది. సరే, విషయానికి వస్తే ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్న i20 ఆస్టా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు రీడింగ్ ఒరిజినల్ అని, మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం సార్, ఆ, ఏదున్నా వెహికల్ గురించి మాట్లాడుకోవాలన్నా చూడాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇక్కడ చూసి తీసుకోండి, ఎటువంటి నష్టం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోయిన తర్వాత అన్న ఇది లేదు అది లేదని చెప్పేసి మీరు అడగకండి, మీరు బాధపడకండి, మీ డబ్బును కూడా మీరు వృధా చేసుకోకండి. నేను చెప్పాల్సి నేను మీకు చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే కూడా, ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మనం చేపిస్తాం, లేదంటే మీరు తీసుకొచ్చుకుంటే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టి ఓన్లీ ఢిల్లీ కార్స్ కాదండి, ఓన్లీ తెలంగాణ కార్స్. నేను మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా. మన ఛానల్ కొత్తగా చూసినప్పుడు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి. అట్లా ఓకే, ఒక్కసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టుకోండి. ఓకేనా. మీకు వెహికల్ బయట డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మీ క్షేమమే నేను కోరుకుంటా సార్. నేను అందరినీ ఇదే నా రిక్వెస్ట్. ఓకేనా. సరే, లేట్ చేయకుండా వీడియోకి. ఓకేనా. సరే, ఇప్పుడైతే చూసుకుందాం సార్. ఇది హుండాయ్ i20 ఆస్టా మోడల్ 2015 ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఓకేనా. రీడింగ్ వచ్చేసి 1,40,000 ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని. అది మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి, దానికి మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. వెహికల్ అనేది చెప్పాల్సి నేను మీకు చెప్తున్నా, కరెక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. సరే, ఇక్కడ ముంగట బంపర్ చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవి మీకు ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. ఏదైనా క్లారిటీ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు చూస్తారా చూడరా సార్ మీ ఇష్టం. ముంగట బంపర్ చెక్ చేసుకున్నా స్క్రాచెస్ ఉన్నాయి. వీడియో క్లారిటీ అనేది మీకు తెలవాలని చెప్పేసి నేను చెప్తున్నా సార్. నేను చెప్పేది ఒరిజినలా కాదా, లేకపోతే నేనేదో చెప్పాలని చెప్పేసి చెప్పడం కాదు. ఓకేనా. దీని ప్రైస్తో సహా మీకు డీటెయిల్గా చెప్తుంటా, చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా గ్యాప్ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీకు క్లారిటీ అనేది వస్తుంది. వెనక ఫెండర్ చూసుకున్నా కానీ లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి. అట్లాగే డోర్స్ చూసుకున్నా కానీ అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నది చెప్తున్నా. నేను ఇంత క్లారిటీ చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఒక డెంట్ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు. అట్లాగే స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం దీనికి అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, జస్ట్ టచ్ అప్ మాత్రం చేయించలేదు, అట్లా పెయింట్ పోయినట్టుగా కనిపిస్తుంది. నేను ప్రైస్తో కూడా చెప్తాను మీకు. ఒకసారి అయితే వెనకది ఒకసారి డిక్కీ చెక్ చేసుకుందాం. డిక్కీ చెక్ చేసుకున్నా ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా అది కూడా మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నా, అంతకు మించేం లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, కరెక్ట్ కాలేదు అనిపిస్తే మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి. అది నా ఉద్దేశం, నేను మీకు చెప్తున్నా, అంతకు మించేం లేదు. ఇందులో జాకు రాడు పానా మాత్రం ఇలా నేను చెక్ చేసి చెప్తా చూడండి. ఎందుకంటే ఇది 2015 మోడల్, అందరూ కూడా వాడరా ఎక్కడెక్కడ వాడేస్తారో కూడా తెలియదు. జాక్ లేదు ఇందులో, పానా మాత్రం ఉన్నది ఇది. ఓకేనా. ముంగ టైర్ చూసుకుంటే మాత్రం, ఈసారి డిక్కీలో చూసుకుంటే మాత్రం మీకు ఒక 70-80% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఏంటి ఇట్లా చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు, బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. i20 ఆస్టా ఓకే, దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు, మళ్ళీ చెప్తున్నా. సరే, ఒకసారి అయితే ఇంటెల్ చెక్ చేసుకుందాం. ఇంటెల్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. లాంగ్ లెంత్ మాత్రం అనుకోకండి, అది నా ఒక్కోని స్వతహా కోసం నేను చూసుకోవడానికి మాత్రం తీయట్లేదు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం చెప్తున్నాను సార్ నేను. ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది. అట్లా సీట్లు మాత్రం ఎక్కడికైనా డ్యామేజ్ ఏం లేవు, జస్ట్ చిన్నగా ఉన్నది అది. ఒకసారి వెనక సైడ్ చూసుకున్నా కానీ వెనక సైడ్ కూడా ఓకే ఉంది, సీట్లు కూడా డ్యామేజ్ ఏం లేవు. నేను చూపించిన వెహికల్ వచ్చేసి మీకు వీడియోలో చూసింది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ మీరు ఎక్కడికొచ్చి చూసుకున్నాక కూడా అంతే ఉండాలని చెప్పేసి నేను కూడా మీకు ప్రత్యేకించి బల్లా గుద్ది చెప్తా సార్ నేను. మళ్ళీ మార్పులు చేర్పులు అట్లాంటివి ఏముండే, ఇది డ్యూయల్ టోన్, ఇది చూసుకోవచ్చు. డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, డోర్స్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ స్విచ్ ముంగడిది మాత్రం కొంచెం హార్డ్ ఉన్నది, ఇది ఈ పవర్ విండోస్ ఇది కూడా రైట్ సైడ్ది. ఓకేనా. వెనక సైడ్లో వెనక డోర్స్ మాత్రం ఓకే, పర్ఫెక్ట్ పని అవుతున్నాయి. అట్లాగే మీకు రీడింగ్ కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి, నేను కూడా ఆన్ చేసిన. రీడింగ్ ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను నేను. సార్ రీడింగ్ వచ్చేసి 1,55,000 ఉన్నది. ఇది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని. అది నేను చూసింది కాదు, నేను నడిపింది కాదు, కాబట్టి ఒక్కసారి ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది, నా ఉద్దేశం, నేను మీకు చెప్తున్నా. బ్యాక్ సైడ్ కెమెరా తీసుకున్నా కానీ ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడైతే మీకు ముంగట ఎట్లా ఉందో అది కూడా చెప్తా చూడండి. ఓకే సార్, ముంగట అయితే బంపర్ బాగా చెక్ చేసుకుందాం. ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది.
ఈ యాక్సిడెంట్ వెహికల్ మాత్రం కాదు. మీకు ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరిని కూడా మనం బలవంతం చేసి చెప్పే మాట లేదు. మీకు క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా, ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు. ఆపరణ ఇంజన్ సౌండ్ కూడా చూసుకోవచ్చు. అట్లాగే మీకు లీకేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే మీరు కనిపించకపోతే మీరు డైరెక్ట్ వచ్చి చూసి తర్వాతనే తీసుకోమని చెప్పేసి నేను చెప్తున్నా. ముంగట సూపర్ ఓకే ఉంది. హెడ్ లైట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిందది ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇది కూడా చూసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. అయితే ఇండికేటర్ కొంచెం ఇక్కడ ఇక్కడ కొంచెం గ్లాస్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది. ఇక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇటు సైడ్ మాత్రం ఫోక్ ల్యాంప్ మాత్రం వస్తుంది, నేను మీకు చూపిస్తున్నాను. సార్ దీని వచ్చేసి ఓనర్ చెప్పే రేటు మాత్రం 5,20,000 ఓనర్ చెప్తున్నాడు. అది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఈ ఓనర్ మాత్రం బార్గెన్ అంటే 50,000 60,000 ఇచ్చే ఓనర్ కాదు. జస్ట్ ఓన్లీ 20,000 నుంచి 30,000 వరకు వేయచ్చు, లేదంటే ఫైనల్ కూర్చుంటే ఒక 40,000 కావచ్చు. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. చూసుకోవచ్చండి. వెనక చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేవు. లైట్ పరంగా చూసుకుంటే టేల్ ల్యాంప్స్ ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. నేను చెప్పడం కాదు, మీరు వచ్చి డైరెక్ట్ చెక్ చేసుకోండి. మీ కళ్ళతో చూసి తీసుకున్నాకే, మీరు కళ్ళతో చూసుకున్నాకే తీసుకోండి, ప్రాబ్లం లేదు. నేను చెప్పాల్సిన మాట నేను చెప్తున్నా. లాంగ్ లెంత్ మాత్రం అనుకుంటే సార్ అది మీ ఇష్టం, దానికి మాత్రం ఏం చేయలేదు సార్. మీకు ప్రైజ్ ముఖ్యం అనుకుంటే దానికోసం మాత్రం నాకు కాల్ చేయకండి. ఫస్ట్ ఒక నిమిషం, లాస్ట్ ఒక 30 సెకండ్లు చూసి మాత్రం కాల్ చేయకండి. అట్లా దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. అట్లా చేయదలుచుకున్న మాత్రం మీరు ఎక్కడైనా పోయి తీసుకోండి సార్, దయచేసి. సరే, మీకు ఫైనల్గా ఏంటంటే గ్లాస్ ఒకటి, అట్లాగే టైర్స్ కూడా చూపిస్తా చూడండి. ఆ గ్లాస్ చూసుకుంటే ఇక్కడ మీకు సిసి ఉంది, ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది, ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది, సిరీస్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది. మీరు క్లారిటీ ఉంటే తీసుకోండి సార్, లేకపోతే లేదు. ఎవరి బలవంతం ఏం లేదు ఇందులో. ఇది కూడా బిఎఫ్ ఉంది. మంచి చెప్పేవాడు ఖచ్చితమైన చెప్తాడు సార్. అట్లా కొంచెం కోపం కూడా ఉంటుంది, ఎందుకంటే కొందరు మందికి అర్థం కాదు కాబట్టి చెప్తాను నేను. అందరు ఒకే రకంగా ఉంటారు. ముంగట టైర్స్ మాత్రం 100% బాగా ఉన్నాయి, అలవెల్స్ ఉన్నాయి దీనికి. ఓకే, అటు సైడ్ అయిపోయింది కదా, ఇటు సైడ్ కూడా చూపిస్తాండి. ఇది కూడా ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. టైర్ మాత్రం ఓకేనా. ముంగటి రెండు మాత్రం సేమ్ ఉన్నాయి, అలవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెనకది కూడా చూసుకుంటే వెనకది కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు సార్. నేను 80 అంటాను, కాకపోతే 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ పరంగా వాడుకుంటే మాత్రం మీకు మంచి లైఫ్ మాత్రం ఇస్తాయి టైర్స్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అట్లా ఇది మాత్రం కొంచెం ఒక 50% వరకు ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ది బ్యాక్ సైడ్ టైర్. ఓకే, ఇది వెనక మాత్రం అక్కడక్కడ మాత్రం కొంచెం షేడ్ మాత్రం అవుతుంది ఇది. ఓకే సార్, దీని ప్రైస్ కూడా నేను మళ్ళీ చెప్తాను, 5,20,000 ఓనర్ ప్రైస్ సార్. ఇది ప్రైస్కి మనకి ఎటువంటి మాత్రం సంబంధం ఉండదు, దయచేసి మీరు గమనించగలరు. ఓకేనండి, ఇందాక నేను చెప్పా కదా ఇదే వెహికల్, ఒకసారి చూసుకోండి. మరి అసలు డీటెయిల్స్ చెప్తుంటా. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్. డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి. హోండా i20 ఆస్టైన్ మోడల్ 2015 మోడల్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ ఉన్నాయి. ఆల్రెడీ ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయి సార్. బీడింగ్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి 1,50,000. సీట్లు కూడా ఓకే ఉంది, ఆల్రెడీ చెప్పాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ప్రైస్ మాత్రం నేషనల్ ఉంటుంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 5,20,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై. ఏం బాబు ఏడొచ్చినావు, ఏం కదా